Waiter! ఓకే మేడం. ఇప్పుడు చూడు, వాళ్ళే నిన్ను మెడ పట్టుకుని బయటకెంటుతారు. పృథ్వీ సపోర్ట్ ఉంటాడనుకుంటున్నావేమో. నెవర్. అక్క, అరే ఎక్కడ ఆగిపోయాయి? జ్యూస్ తాగాను, ఆగిపోయాయి. బా, చాలా బాగుంది. ఇంకో గ్లాస్ ప్లీజ్. అక్క, ఏమైందక్క? రే గాని ఇల్లంతా గుండ్రంగా తిరుగుతున్నట్టుంది. నీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయక్క. అవునరా. నీకు కళ్ళు తిరగడమే కాదు, ఇంకా ఏదో అవుతుందక్క. బేబీ, కరెక్ట్ టైం. పద. సరే. అక్క, అక్క జాగ్రత్త అక్క. క్షమించమ్మా, చూసుకోలేదు. నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? ఏయ్, చూసుకోలేదు అని అనకూడదే. కొవ్వెక్కి డాష్ ఇచ్చానని చెప్పు. ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? నోర్మోయ్, చనువిచ్చాం కదా అని చంకలు ఎక్కడానికి ట్రై చేయకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఏయ్! ఏమైంది? వాడేం చేశాడు? వాడేం చేశాడు? దూరంగా పో. అచ్చి, చెప్పు. నేనేం చేయలేదు. నువ్వు మందు కొట్టి నన్ను డాష్ కొడితే వాడు నిన్ను ప్రశ్నించాల్సింది పోయి నన్ను ప్రశ్నిస్తున్నాడు. వాడు ఏం చేయాలి మరి?
ఏ ఆబా ఏం మాట్లాడుతున్నారు? మందు తాగుడు, ఇష్టం వచ్చినట్టు వాగుడు మీకే అలవాటు, మాకు కాదు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఆ? నోరు జాగ్రత్తలో పెట్టుకొని మాట్లాడు. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో చంపేస్తాను. చూస్తున్న కొద్దీ మీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అనవసరంగా నా మీద చేయి చేసుకున్నారు. అమ్మగారి మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. అదే నా ఊరైతే కథ వేరేలా ఉండేది. ఏంటమ్మా పెద్దల మీద గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎందుకు తాగావు? హ? తాగి గొడవ చేస్తావా? మా మేడంని బెదిరిస్తావా? ఆడపిల్లవి కాబట్టి బతికిపోయావు. ఏం చేస్తావు? నేను మాత్రం నువ్వు ఎవరిని కూడా చూడను. ఏంటమ్మా బెదిరిస్తున్నావు? వదిలే. అయ్యో అక్క, నా ముందే మా ఎంప్లాయీని కొడతావా? ఆ? నీకెంత ధైర్యం? ఏయ్! నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం? అది 2 సార్లు. ఏమనుకున్నారు అసలు? పున్నమి చూసారా? నాకు కుస్తీ వచ్చు, జాగ్రత్త. అనవసరంగా నా జోలికి వస్తే తెలుసు కదా, కుమ్మి పడేస్తా. నువ్వు కాదు, వీళ్ళు బ్యాడ్. చూసారా? తెలివున్నాడు. ఏం లేదు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వీళ్ళందరూ కలిసి నన్ను కొడుతున్నారు. చేసిందంతా ఇదే చేసి మా మీద చెప్తుంది పృథ్వీ. నేనా? నా పార్టీకి నేను వెళ్తుంటే డాష్ ఇచ్చింది నువ్వు. నేనా? మీతో మాట్లాడుతుంటే అనవసరంగా మీ అమ్మ కొట్టింది. ఎక్కడ కొట్టారు? ఇక్కడ. పృథ్వీ అదేం చేసిందో తెలుసా? మందు తాగి పార్టీలో గొడవ చేస్తుంది. మందా? నేనా? వకీల్ సాబ్, నేనేం తాగలేదు వకీల్ సాబ్.
వీళ్ళు తాగారు, వీళ్ళు వీళ్ళు అందరూ తాగారు. పనమి ఆపుతావా? చూడు, నీ వల్ల పార్టీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నేనేం చేశా వకీల్ సాబ్? వీళ్ళు వీళ్ళు రాక్షసులు రాక్షసులు. మీరు కూడా ఏంటి వకీల్ సాబ్ వీళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు? నేనేం తప్పు చేయలేదు వకీల్ సాబ్. డాడీ, దీని సంగతి ఇక్కడ కాదు, నానమ్మ ముందు తెలుస్తాను. హ, రావే. రా, పద. మైక ఆగు. రావే. మైక చెప్పేది విను. చెప్తాను ఇప్పుడు, రా. మైక పదవే. మైక ఆగు. నానమ్మ, ఏం జరిగింది? పునమి ఏమైంది పున్నమి? పృథ్వీ, పున్నమికి ఏమైంది? పృథ్వీని అడిగితే ఏం చెప్తాను నానమ్మ? నేను చెప్తాను. మీరు పెదనాన్న నెత్తినెక్కించుకొని ఊరేగిన ఈ మహాతల్లి మనందరినీ తలదించుకునేలా చేసింది. ఏం చేసావు పున్నమి? ఏమైందమ్మా నీకు? దాని మొహం చూస్తే తెలియట్లేదా? తాగి తందనాలాడుతుంది. పున్నమి ఏంటమ్మా? నాకేం తెలీదు. పున్నమి! నారాయణమ్మ! నారాయణమ్మ! ఆగు నువ్వు! ఏమిటది? నారాయణమ్మ! ఆంటీ ఏమిటది? ఆగు! ఆంటీ ఆగండి. నారాయణమ్మ! ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేసావు ఇలా? ఇందులో పున్నమి తప్పేం లేదా ఆంటీ? అది నువ్వెలా చెప్తావు పృథ్వీ? తాగి తందనాలు ఆడుతుంటే ప్రశ్నించినందుకు అందరి ముందు లాగి కొట్టింది. కంపెనీ ఎంప్లాయీస్ ముందు కూడా మన పరువు పోయింది. ఛీ, పందాం దగ్గర చెంప పగలగొట్టించుకుంది నా కూతురు. అంటే రేపు నన్ను కూడా కొడతారు కదా, అది తప్పు కాదని వెనకేసుకొస్తావా మళ్ళీ? అసలు ఏం జరిగింది? పున్నమి గురించి వీళ్ళందరికీ తెలుసు. పున్నమే తప్పు చేయదు. మీరిలా వెనకేసుకొని వస్తారు కాబట్టి పున్నమి అలా తయారైంది. నువ్వు మాట్లాడకు. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంకా ఆలోచిస్తారేంటి నానమ్మ? దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేయండి. అవునత్తయ్య గారు, గెంటేయండి. మయూక, పున్నమి ఎలాంటి అమ్మాయో నీకు బాగా తెలుసు. పున్నమి మనసు చాలా పవిత్రమైంది. తప్పు చేసే మనిషి కాదు. తెలియక చేసింది తప్పితే కావాలని ఎందుకు చేస్తుంది? రాజమాత, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ పనికిమాలిన పని వెనుకున్న వెధవెవరో నేను కనిపెడతాను. తాగిందని కళ్ళ ముందే తెలుస్తుంటే ఇంకేం ప్రూవ్ చేస్తావు పృథ్వీ?
తాగిందది, గొడవ చేసిందది, నా కూతుర్ని కొట్టిందది. దానికి ఇంతమంది సాక్ష్యం ఉన్నావు, మధ్యలో నువ్వేం ప్రూవ్ చేస్తావు? 2 minutes టైం ఇస్తారా? ప్రూవ్ చేస్తా. అందరికీ డ్రింక్ సర్వ్ చేసింది ఎవరు? రాయ్ ఇలా రా. చెప్తున్నాను కదా రమ్మని రా. అందరికీ డ్రింక్స్ సర్వ్ చేసింది నువ్వే కదా? అడుగుతున్నాడు కదా, చెప్పు. చెప్పు. నేనే సార్. మరందరికీ నార్మల్ డ్రింక్ వెళ్ళింది, పున్నమికి మాత్రమే ఆల్కహాల్ డ్రింక్ ఎలా వెళ్ళింది? నిజం చెప్పు. రేయ్ నిజం చెప్పు. పున్నమికి ఆ మందు నువ్వే కల్పించావా? చెప్పమంటున్నారు కదా, చెప్పు. పెద్దమ్మా, మన ఇంట్లో జరిగే ప్రతి అకేషన్కి ఇతనే సర్వర్గా వస్తాడు. ముందెప్పుడు ఇలాంటి పని చేయలేదు. అలాంటి ఒక మంచివాణ్ణి నలుగురిలో అవమానించడం కరెక్ట్ కాదు. అవును. పున్నమిని అవమానించడం కరెక్ట్ అయిపోతుందా నీకు? అంకుల్, ప్రశ్నించడానికి అవమానించడానికి చాలా తేడా ఉంది. నేను కేవలం ప్రశ్నిస్తున్నాను. వీణ్ణి ప్రశ్నించకపోతే పున్నమికి జరిగిన అవమానం రేపు మయూకకి జరగచ్చు. రై చెప్పరా, చెప్పు. నాకు అంతా తెలుసు. ఆ గ్లాస్లో నువ్వు మందు కలపడం నేను చూశాను. చెప్పరా. నాకేం తెలియదు సార్, నేను జ్యూస్ మాత్రమే ఇచ్చాను. మరి పున్నమి దగ్గర వస్తున్న ఆల్కహాల్ స్మెల్ సేమ్ స్మెల్ నీ దగ్గర కూడా వస్తుంది. చెప్పు. ఏంట్రా ఇది? చెప్పు, ఏంటిది? అమాయకురాలైన ఆడపిల్లకి ఇలా తెలియకుండా మందు కలపడం తప్పు కదరా. ఎందుకు ఇచ్చావు చెప్పు. నీకు పున్నమికి ఎలాంటి పరిచయం కూడా లేదు. మర్యాదగా చెప్పరా, ఈ పని ఎవరు చేయమన్నారు? ఇదిగో పృథ్వీ, కొట్టేసేయ్. ఇంత జరుగుతుంటే నాకెన్నే చెప్పొచ్చు కదా. ఈ పని చేసింది నువ్వేని నాకెందుకు చెప్పలేదు? చెప్పు. ఏం లేదు మేడం, ఆవిడ నాతో ఒకసారి కోపంగా మాట్లాడారు. జ్యూస్ వేరే వాళ్ళు పంపిస్తే నేను చూసుకోకుండా ఇచ్చానని తిట్టారు.
నేను చేయని తప్పుకు నన్ను తిట్టారన్న కోపంతో ఇలా చేశానంతే. మా పున్నం ఎవరితోనూ గొడవ పెట్టుకోదు. పున్నమి వీడిని నువ్వు కొట్టావా?